అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ షార్ట్ స్టోరీస్‌ని కూడా మీరు రెగ్యులర్‌గా డైలీ సీరీస్‌ని ఆదరిస్తున్నట్టే ఆదరిస్తారని కోరుకుంటూ, మరి మన కథలోకి వెళ్ళిపోదామా? కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నువ్వే నా ప్రాణం. కార్తీక్ ఫైనల్ ఇయర్ మెకానికల్ స్టూడెంట్. కాలేజ్‌లో కొంచెం పేరున్న అల్లరి బ్యాచ్ లీడర్. జీన్స్, క్యాజువల్ షర్ట్ వేసుకొని చేతిలో బైక్ తీసి తిప్పుకుంటూ ఫ్రెండ్స్‌తో కలిసి పార్కింగ్ లాట్‌లో స్మైల్‌గా నిలబడ్డాడు. కార్తీక్ ఫ్రెండ్ సాయి, "రేయ్ కార్తీక్, ఈరోజు జూనియర్స్ వస్తున్నారు కదరా! కాస్త సీనియారిటీ చూపిద్దామా" అని అంటే, ర్యాగింగ్ లాంటిది కాదులే, జస్ట్ పరిచయం. కార్తీక్ నవ్వుతూ, "మనం ఎందుకురా వెళ్ళడం? వాళ్ళే మనల్ని చూసి సైడ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. చూస్తూ ఉండు." కార్తీక్ అలా కాలర్ ఎగరేసి వెనక్కి తిరిగాడో లేదో, ఒక అమ్మాయి ఫుల్ స్పీడ్ తో పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా కార్తీక్ ని బలంగా ఢీకొట్టింది. కార్తీక్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. అతని చేతిలో ఉన్న ఐస్ కాఫీ కాస్త ఆమె వైట్ చుడిదార్ మీద, అలాగే కార్తీక్ బ్రాండ్ నీ షర్ట్ మీద కూడా పడింది. ఆ అమ్మాయే సింధు. ఫస్ట్ ఇయర్ ఈసీ కలజోడు పెట్టుకుని చేతిలో పెద్ద బుక్స్ పట్టుకుని ఫుల్ యాంగ్జైటీగా ఉంది. సింధు కంగారుగా, అసహనంగా, "అయ్యో, ఏంటండి చూసుకోకుండా ఇలా మధ్యలో నిలబడ్డారు? దారిలో అలా అడ్డంగా నిలబడితే ఎలా? నా డ్రెస్ అంతా పాడైపోయింది." కార్తీక్ మైండ్ బ్లాక్ అయింది. తప్పు చేసేది కూడా కాకుండా తనపైనే అరుస్తోందా అని ఇగో మట్టయింది. కార్తీక్ కోపంగా, "హలో మేడం, కళ్ళు విసిగిపోయా? పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గుద్దింది నువ్వు, నా షర్ట్ పాడు చేసింది నువ్వు, మళ్ళీ నాపైనే రివర్స్ అవుతున్నావా? కనీసం సారీ చెప్పడం కూడా తెలియదా?" సింధు విసురులాడుతూ, "నేనెందుకు సారీ చెప్పాలి? ఇది కాలేజ్ పార్టీ, మీకు కబుర్లు చెప్పుకునే పార్టీ కాదు. టైం వేస్ట్. ఫస్ట్ రోజు లేట్ అయిపోయిందంటూ కార్తీక్ ని విసుగ్గా చూస్తూ లోపలికి నచ్చింది. కార్తీక్ వెనుక నడుస్తూ, "ఏయ్, ఎవరో కానీ తిక్కలనాగా ఉందిరా, నా ఫస్ట్ డేనే షర్ట్ పాడు చేసింది, దీని సంగతి చెప్తా" అని అనుకుంటాడు. మరుసటి రోజు మెకానికల్ డిపార్ట్మెంట్ కి ఈసీ డిపార్ట్మెంట్ కి కలిపి ఒక కామన్ సెమినార్ రూమ్ లో క్లాస్ పెట్టాడు. కార్తీక్ తన ఫ్రెండ్ సాయి, మధులతో కలిసి లాస్ట్ బెంచ్ లో కూర్చొని పేపర్ రాకెట్స్ ని విసురుతూ ఉన్నారు. అంతలో క్లాస్ లోకి సింధు ఎంటర్ అయింది. సింధుకి క్లాస్ లో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఒక కార్తీక్ కూర్చున్న బెంచ్ కి ముందు నిల తప్ప వేరే దారి లేక సింధు అక్కడ కూర్చుంది. కార్తీక్ ఆమె గుర్తుపట్టి దొంగనవ్వు నవ్వాడు. కార్తీక్ మెల్లగా సాయితో, "సాయి, మనల్ని నిన్న తింటూ కొట్టిన రౌడీదానిదేరా, ఈ రోజు మన ఏరియాకే వచ్చింది చూడు, ఆట పట్టిస్తా." కార్తీక్ కావాలని పెన్ తో సింధు వెనక సీటును మెల్లగా కట్టడం స్టార్ట్ చేశాడు. సింధు వెనక్కి తిరిగి కోపంగా, "ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు?" కార్తీక్ అమాయకంగా, "అయ్యో, నేనేం చేశాను మేడం, పెన్ కింద పట్టి తీసుకుంటున్నా. అయినా కాలేజీకి చదువుకోవడానికి వచ్చావా లేక అందరి మీద గొడవ పడడానికి వచ్చావా?" "నేను చదువుకోవడానికే వచ్చాను. మీలాగా లాస్ట్ బెంచ్ లో కూర్చొని టైం పాస్ చేయట్లేదు. లెక్చరర్ వస్తున్నారు, నోరు మూసుకొని కూర్చోండి" అంటుంది సింధు. క్లాస్ మొదలైంది. ప్రొఫెసర్ బోర్డు మీద ఒక కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ రాసి, "ఎవరైనా దీనికి ఆన్సర్ చేస్తారని అడిగారు." క్లాస్ అంతా సైలెంట్. కార్తీక్ మెల్లిగా లేచి, "సార్, మా క్లాస్ లో కొత్తగా జాయిన్ అయిన గ్రేట్ మేధావి ఉంది సార్, తను చెప్తానంటుంది" అని అంటూ సింధు వైపు సైగ చేశాడు. ప్రొఫెసర్ సింధుని లేపారు. సింధు కార్తీక్ ని కోపంగా చూస్తూ నిలబడింది. కానీ సింధు నిజంగానే టాపర్. ఆమె ఆ ఈక్వేషన్ ని కేవలం 1 నిమిషంలో బోర్డు మీద సాల్వ్ చేసేసింది. క్లాస్ అంతా క్లాప్స్ కొట్టారు. ప్రొఫెసర్ సింధుని మెచ్చుకొని కార్తీక్ ని క్లాస్ బయట నిలబెట్టారు. సింధు కార్తీక్ వైపు చూసి వెటకారంగా నవ్వి, "ఆల్ ది బెస్ట్ సీనియర్ గారు" అని అంది. కార్తీక్ మనసులో, "అమ్మో, ఇది మామూలు కాదురా బాబు, నన్నే క్లాస్ బయట నిలబెట్టింది కదా, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి." ఆ మరుసటి వారం కాలేజ్ క్యాంటీన్. సింధు తన ఫ్రెండ్స్ తో కలిసి టేబుల్ దగ్గర కూర్చొని సమోసాలు జ్యూస్ ఆర్డర్ చేస్తుంది. అప్పుడే కార్తీక్ బ్యాచ్ కూడా క్యాంటీన్ లోకి వచ్చింది. క్యాంటీన్ లో టేబుల్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి. కార్తీక్ స్ట్రైట్ గా సింధు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉన్న చైర్ని లాక్కొని కూర్చున్నాడు. సింధు షాక్ అవుతూ, "ఏ, ఇక్కడ మేము కూర్చున్న వేరే టేబుల్ చూసుకోండి." కార్తీక్ సమోసా ప్లేట్ లోంచి ఒక సమోసా తీసుకొని తింటూ, "ఇది కాలేజ్ క్యాంటీన్ రా, ఎవరైనా కూర్చోవచ్చు. అయినా నా వల్ల నువ్వు క్లాస్లో క్లాప్స్ కొట్టించుకున్నావు కదా, ఆ మాత్రం ట్రీట్ ఇవ్వవా?" సింధు కోపంతో ఊగిపోతూ, "నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు కార్తీక్. సీనియర్ అయితే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నా జోలికి వస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తా." కార్తీక్ నవ్వుతూ ముందుకు వంగి, "ఓహో, కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోసింది, నాతో పెట్టుకుంటే ఈ కాలేజీలో ప్రశాంతంగా తిరగలేవు. నేను ఎవరికి భయపడను. నిన్ను చూస్తే నాకు అస్సలు నచ్చట్లేదని" చెప్పి సింధు కోపంగా తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ వెళ్తూ వెళ్తూ
టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ని కావాలని కార్తీక్ ఒడిలో పడేలా పోసింది. కార్తీక్ షాక్ తిని, అబ్బా చల్లగా, రే ఇది మళ్ళీ రివేజ్ తీసుకుందిరా, దీని తిక్క కుదర్చకపోతే నా పేరు కార్తీక కాదు. ఇలా ఒకరినొకరు ఎక్కించుకుంటూ కాలేజీలో ఎప్పుడు ఎదురైనా కళ్ళతోనే యుద్ధాలు చేసుకుంటూ ఒక నెల గడిచిపోయింది. ఇద్దరి మధ్య అసలు పడదు అని కాలేజ్ మొత్తం తెలిసిపోయింది. ఒకరోజు సాయంత్రం బాగా వర్షం మొదలైంది. కాలేజ్ అంతా ఖాళీ అయిపోయింది. కార్తీక్ తన బైక్ ని స్టార్ట్ చేద్దామని పార్కింగ్ లోకి వచ్చాడు. అక్కడ దూరంగా ఒక చెట్టు కింద సింధు ఒంటరిగా నిలబడి ఏడుస్తూ కనిపించింది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ముఖంలో తీవ్రమైన భయం, కళ్ళల్లో నీళ్లు. ఎప్పుడూ తనతో గొడవ పడే ఆ పొగరబోతు అమ్మాయి అలా ఏడవడం చూసి కార్తీక్ మనసు ఒక్కసారిగా కరిగింది. గిల్లి కజ్జాల్ని పక్కన పెట్టి మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. కార్తీక్ నెమ్మదిగా, ఏ సింధు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సింధు కార్తీక్ ని చూడగానే తన ఈగోని కోపాన్ని మర్చిపోయి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ కార్తీక్ చేతిని పట్టుకుంది. సింధు వణుకుతున్న గొంతు, కార్తీక్, మా అమ్మకి సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి, కానీ బస్సులు లేవు, నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, నాకు చాలా భయంగా ఉంది కార్తీక్. కార్తీక్ సింధు వైపు చూశాడు. ఎప్పుడు ఫైర్ బ్రాండ్ లా ఉండే సింధు ఇప్పుడు ఒక చిన్నపిల్లల సాయం కోసం అడుగుతోంది. కార్తీక్ కళలో ఒక కొత్త రకమైన ఫీలింగ్ మొదలైంది. నువ్వేం భయపడకు సింధు, నేనున్నాగా, రా బయటెక్కు అని అన్నారు. భారీ వర్షం, రోడ్లని నీళ్లతో నిండిపోయాయి. హాస్పిటల్ వైపు వెళ్తోంది. వెనక కూర్చున్న సింధు భయంతో కంగారుతో కార్తీక్ శక్తి గట్టిగా పట్టుకుంది. ఎప్పుడు తనని ఏర్పించే కార్తీక్ ఈ రోజు తన కోసం ఇంతలా కష్టపడటం చూసి ఆమె మనసులో ఒక కొత్త అభిప్రాయం మొదలైంది. హాస్పిటల్ కి రీచ్ అవగానే సింధు ఐసీయూ వైపు పరిగెత్తింది. వాళ్ళ నాన్న పగ్గాడుగా నిలబడి ఉన్నాడు. సింధు ఏడుస్తూ, నాన్న, అమ్మకు ఏమైంది నాన్న, ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ నాన్న, ఏం లేదమ్మా, బీపీ ఒక్కసారిగా ఎక్కువ డౌన్ పడిపోయింది, డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏం పర్లేదన్నారు. ఇంత వర్షంలో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? సింధు వెనక్కి తిరిగి చూసింది. అక్కడ కార్తీక్ పూర్తిగా తడిచిపోయి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఇతను కార్తీక్ నాన్న, మా కాలేజ్ సీనియర్, బైక్ మీద తీసుకొచ్చాడు. తను లేకపోతే నేను టైంకి వచ్చేదాన్నే కాదు అని సింధు. సింధు నాన్న కార్తీక్ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ బాబు, ఈ రోజుల్లో ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు అరుదుగా ఉంటారు అని అన్నాను. కార్తీక్ నవ్వి, పర్లేదు అంకుల్, నా డ్యూటీ నేను చేశానన్నాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఆవిడకి స్పృహ వచ్చింది, డేంజర్ ఏం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సింధు కళలో ఆనందం చూసి కార్తీక్ మనసులో ఏదో తెలియని హాయి అనిపించింది. అప్పటికే టైం రాత్రి 11 అయింది. కార్తీక్, సింధు ఆంటీ బాగానే ఉన్నా కదా, నేను ఇక బయలుదేరుతాను. సింధు కార్తీక్ దగ్గరికి వచ్చింది. ఆమె కళలో ఎప్పుడూ ఉండే పొగరు లేదు, కేవలం కింద ఉంది. సింధు నెమ్మదిగా, కార్తీక్, నిజంగా చాలా చాలా థ్యాంక్స్, నేను నిన్ను చాలా మాట్లాడినాను, కానీ నువ్వు మాత్రం. కార్తీక్ నవ్వుతూ మధ్యలోనే ఆపేసి, అవ్వకు ఆపమ్మ రౌడీ గాని, నీ నోటి వెంట థ్యాంక్స్ వింటుంటే నాకు ఇది వింతగా ఉంది. సర్లే, రేపు కాలేజ్ లో అంటూ స్టైల్ గా బైక్ ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులైంది. సింధు అమ్మ కోలుకోవడంతో మళ్ళీ తిరిగి కాలేజ్ కి రావడం మొదలుపెట్టింది. హాస్పిటల్లో కార్తీక్ చేసిన హెల్ప్ గుర్తొచ్చి ఈ రోజు కార్తీక్ కనిపిస్తే కార్తీక్ కి థ్యాంక్స్ చెప్పాలి, లంచ్ కూడా పిలవాలి. ఇకపై గొడవలు పడకూడదని డిసైడ్ అయింది. క్యాంటీన్ లో కార్తీక్ తన ఫ్రెండ్స్ తో కూర్చున్నాడు. సింధు మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళింది. సింధు కాస్త సిగ్గుపడుతూ వాయిస్ తగ్గించి, హాయ్ కార్తీక్, లంచ్ చేసావా? అది ఆ రోజు హెల్ప్ చేసినందుకు నా వంతుగా ఈ రోజు నీకు లంచ్ నేనే ఇప్పిద్దాం అనుకుంటున్నా అన్నది. కార్తీక్ సాయితో సైకిల్ చేసుకుని దొంగనవ్వు నవ్వాడు. కార్తీక్ వాయిస్ పెంచి క్లాస్ అంతా వినేలా, ఓహో ఏంటి మేడం, ఆ రోజు రాత్రి నేను బైక్ మీద లిఫ్ట్ ఇచ్చేసరికి లైన్ లో పడిపోయావా ఏంటి? అప్పుడే లంచ్ డేట్ల వరకు వచ్చేసావు, అయినా నా రేంజ్ వేరు, ఇంత ఈజీగా పడుతుంది. క్యాంటీన్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వారు. సింధు ముఖం మారిపోయింది. తను మంచిగా చెప్తే వీడు అందరి ముందు జోక్ చేస్తాడా అని ఆమె ఇగో మళ్ళీ టచ్ అయింది. సింధు కోపంతో కళ్ళు ఎడబడేలా చూస్తూ, నువ్వు అసలు మారో కార్తీక్, నీకు కాస్త కూడా సెన్స్ అనేది లేదు. ఆ రోజు ఏదో పిచ్చి మూడ్ లో సాయం చేసావు అనుకున్నా, నీకు లంచ్ ఆఫర్ చేసిన నా బుద్ధికి చెప్పుతో కొట్టుకోవాలి. అమ్మో రౌడీ దాన్ని మిస్ బ్యాగ్ అని కార్తీక్ నవ్వుతూ, ఆ రోజు హాస్పిటల్ నాకు సాఫ్ట్ గా ఉండేసరికి నా గుండె ఆగిపోయినట్టు పని అయింది. నీకు ఈ కోపమే కరెక్ట్ అమ్మాయి గారు. సింధు కోపంగా కాలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళ మధ్య వార్ మళ్ళీ మొదటికి వచ్చింది. కొన్ని రోజులకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. లక్కీగా లేదా అన్లక్కీగా కార్తీక్ సింధులకు ఒకే రూమ్ లో సీట్లు పడ్డాయి. అది కూడా ఒకరి వెనుక ఒకరు. కార్తీక్ అసలు చదువు అవ్వదు. పేపర్ చూడగానే వాడికి మైండ్ బ్లాక్ అయింది. వెనక్కి తిరిగి చూశాడు. సింధు బుల్లెట్ స్కూల్ తో ఆన్సర్ రాసిస్తోంది. కార్తీక్ మెల్లగా, సింధు సింధు ప్లీజ్ రా, ఆ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ కొంచెం చెప్పించుకుంటే ఉంటుంది. సింధు రాస్తూ రాస్తూ ఆగి వెనక్కి తిరిగి ఒక వింత నవ్వు నవ్వింది. సింధు మెల్లగా, ఓహో సీనియర్ గారికి ఆన్సర్ కావాలా,
నా రేంజ్ వేరండి. ఇంత ఈజీగా ఆన్సర్లు చూపించను. క్యాంటీన్ డైలాగ్ ని రిపీట్ చేసింది. కార్తీక్ చేతులు జోడించి, తల్లి రివెంజ్ తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించకపోతే నేను ఫెయిల్ అయిపోతాను ప్లీజ్. సింధు సరే చూపిస్తా, కానీ ఒక కండిషన్. కాలేజ్ అయిపోయాక నా బ్యాగ్ వేసుకుంటూ నువ్వు బస్ స్టాప్ వరకు రావాలి, ఓకేనా? కార్తీక్ కి షాక్ తగిలింది. క్లాస్ లో అంత పెద్ద రౌడీ బ్యాచ్ లీడర్ తను ఈ జూనియర్ అమ్మాయి బ్యాగ్ మోయాలా? కానీ ఫెయిల్ అయితే ఇంట్లో నాన్నకు అంత తప్పగా పెట్టుకున్నాడు. సరే చావు చూపించు అన్నాడు కార్తీక్. సింధు పేపర్ కాస్త పక్కకి జరిపింది. కార్తీక్ ఫాస్ట్ గా రాసేశాడు. ఎగ్జామ్ అయిపోయింది. సాయంత్రం కాలేజీ గేట్ దాటాక అందరూ చూస్తుండగానే కార్తీక్ సింధు వెనుక ఆమె గులాబీ రంగు కాలేజ్ బ్యాగ్ భుజాన్ని వేసుకొని నడుస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ కార్తీక్ ని చూసి ఈలలు వేస్తూ ఓడిపిస్తున్నారు. కార్తీక్ విసుగ్గా, సింధు నీ బ్యాగ్ ఎక్కడ పెట్టావా ఏంటి ఎంత బరువు ఉంది? నా బరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. సింధు వెనక్కి తిరిగి కార్తీక్ పడుతున్న కష్టాన్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వింది. ఆ నవ్వులో వెటకారం లేదు, ఒక రకమైన అల్లరి ముద్దు ఉన్నాయి. ఆ నవ్వు చూసి కార్తీక్ తన కష్టాన్ని మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. బస్ స్టాప్ రాగానే సింధు తన బ్యాగ్ తీసుకుంటూ అంది. థ్యాంక్స్ కార్తీక్, ఎగ్జామ్లు చూపించినందుకు కాదు, నా మాట కోసం ఇంతమంది ముందు ఈ బ్యాగ్ మోసినందుకు అంటుంది సింధు. కార్తీక్ ఒళ్ళు స్ట్రెచ్ చేసుకుంటూ, అంటే నాకు అరుగుపోయినా పర్లేదు కానీ నువ్వు నవ్వితే బాగుంటుంది అనిపించింది సింధు. ఈ మాట అనగానే సింధు గుండెలో ఒక చిన్న కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించింది. కార్తీక్ కళలో ఏదో కొత్త మెరుపు కనిపించింది. ఇద్దరి మధ్య ఒక 5 సెకండ్ల నిశ్శబ్దం. ఒకరినొకరు అలానే చూసుకున్నారు. అంతలోనే బస్ రావడంతో సింధు కంగారుగా బస్సుకి వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు, ఒక అందమైన సిగ్గు ఉంది. కాలేజ్ మొత్తం కలర్ఫుల్ గా తయారైంది. డెకరేషన్స్, లైటింగ్స్, పోస్టర్స్ తో హడావుడిగా ఉంది. మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి కార్తీక్, ఈసీఈ నుండి సింధు ఇద్దరిని కలిసి ఫెస్ట్ డెకరేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ లీడర్స్ గా వేశారు ప్రొఫెసర్స్. ఆఫీస్ రూమ్ లో ఇద్దరికి డ్యూటీలు అనౌన్స్ చేస్తుంటే సింధు మొహం తిప్పుకుంది. సింధు సార్ ప్లీజ్ సార్, నన్ను వేరే కంపెనీకి మార్చండి. ఈ కార్తీక్ తో కలిసి నేను వర్క్ చేయలేను. వీడు నా ఐడియాస్ అన్నింటినీ కాపీ కొట్టాడు. కార్తీక్ కాలర్ ఎగరేస్తూ, హలో మేడం, నా సొంత ఐడియాలే చాలా ఉన్నాయి, అయినా నీతో కలిసి వర్క్ చేయడానికి నాకేం ఇంట్రెస్ట్ లేదు సార్, నేను ఒక్కరిని చూసుకుంటా సార్, ఈ రౌడీ దాన్ని పంపించేయండి. ప్రొఫెసర్ కోపంగా, సైలెంట్, ఇద్దరు నోరు మూసుకొని చెప్పిన పని చేయండి. టెస్ట్ సక్సెస్ అవ్వకపోతే ఇద్దరికి ఇంటర్నల్స్ లో మార్కే కట్ చేస్తారు, జాగ్రత్త. మార్కే మాట వినగానే ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఆఫీస్ రూమ్ బయటకు వచ్చాక కార్తీక్, చూసావా అనవసరంగా గొడవ పెట్టుకుని మార్కే పోగొట్టలో ఉన్నాం, ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం? సింధు నువ్వేం చేయదు, జస్ట్ నేను చెప్పింది మార్కెట్ బిల్ కనుక్కరా చాలు, తెలివి ఉన్న వాళ్ళు ప్లాన్ చేస్తారు, నీలాంటి వాళ్ళు కష్టపడతారు. కార్తీక్ నవ్వి, ఓహో అంత తిక్క, సరే చూద్దాం ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుందో. మరుసటి రోజు స్టేజ్ బ్యాక్డ్రాప్ డెకరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సింధు పెద్ద టేబుల్ పైకి పైన కలర్ పేపర్స్ రిబ్బన్స్ పడుతోంది. కార్తీక్ కింద నిలబడి కలర్ బాక్స్ వేస్తున్నారు. కార్తీక్ కింద నుండి చూస్తూ, రే సింధు కాస్త చూసి కింద పడతావు, అప్పుడు స్టేజ్ డెకరేషన్ పక్కన పెట్టి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. సింధు పొగరుగా, నువ్వేం కంగారు పడుతు, నాకు బ్యాలెన్స్ ఎక్కువ. అలా అని వెనక్కి తిరగబోయి సింధు కాలు మెల్లిగా స్లిప్ అయింది. అమ్మో అని అరుస్తూ కింద పడిపోయింది. కార్తీక్ క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు దూకి సింధుని కింద పడుకున్న గాల్లోని గట్టిగా క్యాచ్ పట్టుకున్నాడు. ఆ హడావిల్లో పక్కనే ఉన్న గులాబీ రంగు వాటర్ పైన ఇద్దరి పైన పడింది. సింధు 2 చేతులతో కార్తీక్ భుజాలు పట్టుకుని ఉంది. కార్తీక్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. ఇద్దరి ముఖాల మీద, బట్టల మీద గులాబీ రంగు పడింది. కొన్ని సెకండ్ల పాటు క్లాస్ రూమ్ లో నిశ్శబ్దం. ఇద్దరు శ్వాసలు ఒకరికొకరు తగులుతున్నాయి. కార్తీక్ కళలో సింధు ఒక గులాబీ రంగులో ఆమె ముఖం ఇంకా ముద్దుగా ఉంది. కార్తీక్ మెల్లగా, చెప్పాను కదా వినలేదు, అయినా కింద పడ్డా కూడా నా కింద పడ్డావు చూసావా? సింధు ఒక్కసారిగా సింధులోకి వచ్చి కార్తీక్ ని పక్కకు నెట్టేసింది. ఆమె గుండె ఫాస్ట్ గా పెట్టుకుంటోంది. ముఖం కూడా ఆమె ఇంటికంటే ఎక్కువగా ఎరిపెట్టింది. సింధు కంగారుగా చుట్టూ చూస్తూ, నువ్వు కావాలని నన్ను పట్టుకున్నావు కదా, నా డ్రెస్ అంతా పాడైపోయింది. కార్తీక్ తన షర్ట్ చూపిస్తూ, ఇక్కడ నా బ్రాండెడ్ షర్ట్ కూడా పాడైంది, పైగా నేను కింద పడకుండా కాపాడితే ఇదా నీ కృతజ్ఞత, నీకు నిజంగానే థ్యాంక్స్ చెప్పడం రాస్తుంది అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సింధు అక్కడ నిలబడి తను వెళ్తున్న వైపే చూసింది. ఆమె మనసులో ఒక తెలియని గిల్, అలాగే ఒక కొత్త ఫీలింగ్ మొదలైంది. నేను నిజంగానే కాస్త ఎక్కువ మాట్లాడానా అనిపించింది ఆమెకి. టెస్ట్ మెయిన్ ఈవెంట్ నైట్ వచ్చేసింది. కాలేజ్ ఆడిటోరియం మొత్తం స్టూడెంట్స్ తో మ్యూజిక్ తో షేక్ అయిపోతుంది. అమ్మాయిలంతా లంగా నీళ్ళు శారీస్ లో, అబ్బాయిలంతా కృతాలలో ట్రెడిషనల్ గా వచ్చారు. కార్తీక్ బ్లాక్ కుర్తా వేసుకుని ఫ్రెండ్స్ తో నిలబడి ఉన్నారు. అప్పుడే సింధు వైట్ అండ్ బ్లూ కలర్ లంగావని వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని ఎంటర్ అయింది. నవ్వుతూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. కార్తీక్ ఆమెని చూడగానే గుర్తుమింగాడు. ఆ రాత్రి లైటింగ్ లో సింధు నిజంగానే దేవకన్యలా ఉందబ్బా. సడన్ గా స్టేజ్ మీద అనౌన్స్మెంట్ వచ్చింది. యాంకర్
ఇప్పుడు మన మెకానికల్ డిపార్ట్మెంట్ రాక్ స్టార్ కార్తిక్ స్టేజ్ మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడబోతున్నాడు. ఫ్రెండ్స్ అంతా గట్టిగా వచ్చారు. కార్తిక్ స్టేజ్ ఎక్కి గిటార్ పట్టుకున్నాడు. మైక్ ముందుకొచ్చి నేరుగా క్రౌడ్ లో ఉన్న సింధు కళ్ళలోకి చూశాడు. సింధు కూడా షాక్ అయ్యి కార్తిక్ వైపు చూస్తోంది. కార్తిక్ గిటార్ ప్లే చేస్తూ ఒక అందమైన లవ్ సాంగ్ అందుకున్నాడు. అతని వాయిస్ చాలా ప్యూర్ గా ఎమోషనల్ గా ఉంది. ఆ పాట పాడుతున్నంతసేపు కార్తిక్ చూపు సింధు పైనే ఉంది. ఆ పాట వింటుంటే సింధు గుండెల్లో ఏదో కరిగిపోతున్నట్టుగా అనిపించింది. ఎప్పుడు అల్లరి చేసే కార్తిక్ లో ఇంత మంచి సింగర్ ఉన్నాడా? అసలు ఆ పాట తన కోసమే పాడుతున్నాడా? సింధు కళ్ళు కార్తిక్ చూపులో బందీ అయిపోయాయి. కాలేజ్ స్టూడెంట్స్ అంతా మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి ఊగుతున్నారు. పాట అయిపోయాక ఆడిటోరియం అంతా క్లాప్స్ తో మారు మోగిపోయింది. కార్తిక్ స్టేజ్ దిగి సింధు ఉన్న వైపు నడుచుకుంటూ వచ్చాడు. సింధు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. కార్తిక్ సింధు ముందుకు వచ్చి నిలబడ్డాడు. కార్తిక్ నవ్వుతూ ఎలా ఉంది పాట, నచ్చిందా రౌడీ రాణి అని అడిగాడు. సింధు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా వాయిస్ లో వంతుతో చాలా చాలా బాగుంది కార్తిక్. కానీ కానీ ఏంటి సింధు, అంతలోనూ ఒక అపరిచిత వ్యక్తి సుమారు 40 ఏళ్ల వయసు చాలా రిచ్ గా ఉన్నాడు. సింధు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి సింధు, మీ నాన్న ఫోన్ చేశారు, ఇంటి దగ్గర గెస్ట్ వచ్చారంట, నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు, రా, నా కావాలని డ్రాప్ చేస్తాను. సింధు ముఖం అంతా ఒకసారిగా తెల్లబోయింది. ఆమె కార్తిక్ వైపు చాలా నిస్సహాయంగా చూసింది. సింధు కార్తిక్ తో మెల్లిగా, కార్తిక్ ఇతను మా బావ, నేను వెళ్ళాలని చెప్పి అతనితో కలిసి వెళ్ళిపోయింది. కార్తిక్ అప్పుడే నిలబడి చూస్తున్నాడు. ఆ వ్యక్తి సింధు భుజం మీద చేయి వేసి తీసుకెళ్లడం కార్తిక్ కి అస్సలు నచ్చడం లేదు. అతని గుండెల్లో ఒక తెలియని అభద్రతా భావం, ఒక చిన్న పెయిన్ స్టార్ట్ అయింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? సింధు లైఫ్ లో కార్తిక్ తెలియని ఇంకో యాంగిల్ ఏమైనా ఉందా? ఆ ప్రశ్న తర్వాత కార్తిక్ కి అసలు గుర్తుపట్టలేదు. అసలు ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? సింధు భుజం మీద అంత ఫ్రీగా చెయ్యేలా వేశాడు. అసలు సింధు ముఖం ఎందుకు అంతలా మారిపోయింది? ఈ ప్రశ్నలన్నింటినీ కార్తిక్ బుర్రని తొలిచేస్తున్నాయి. మరుసటి రోజు కాలేజీలో కార్తిక్ లాస్ట్ బెంచ్ లో కూర్చొని గోడకి తల అనించి సోనిలా చూస్తున్నాడు. పక్కన ఫ్రెండ్స్ సాయి, మధు ఉన్నారు. సాయి, రే కార్తిక్, ఏంట్రా ఆ పాడుతున్నాను, నిన్న స్టేజ్ మీద సూపర్ గా పాడావు కదా, ఆ జూనియర్ పిల్ల ఫ్లాట్ అయిపోయింది అనుకుంటే నువ్వెందులో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు? కార్తిక్ నిట్టూరుస్తూ, ఏం లేదురా, నిన్న నైట్ సింధు ఒక ఆయన కార్లో తీసుకెళ్ళాడు కదా, అతను వాళ్ళ బాగుంట, అతను వచ్చినప్పటి నుంచి సింధు కేసులో తల తప్పిందిరా, నాకెందుకో మనసు కుదురుగా లేదు. అంతలో క్లాస్ లో సింధు ఎంటర్ అయింది. ఎప్పుడు నీట్ గా కలర్ఫుల్ గా వచ్చే సింధు ఈరోజు చాలా డల్ గా వచ్చింది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, రాత్రంతా ఏడ్చినట్టుగా ఉన్నాయి కళ్ళు. కార్తీక్ ఒకసారిగా చూసి కళ్ళు తిప్పేసుకొని తన బెంచ్ లో వెళ్ళి కూర్చుంది. కార్తీక్ అర్థమైపోయింది ఏదో పెద్ద గొడవ జరిగిందని. ఆఫ్టర్నూన్ మెకానిక్ ల్యాబ్ ఈసీఈకి కలిపి కంబైన్డ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంది. అందరూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కార్తీక్ కావాలని సింధు చేస్తున్న టేబుల్ దగ్గరికి వెళ్ళారు. సింధు చేతులు వస్తుండటంతో లెన్స్ రీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోతుంది. కార్తీక్ వెటకారంగా కాకుండా చాలా సాఫ్ట్ గా, ఏంటి రౌడీ రాని టాపర్ అన్నావు, ఒక చిన్న రీడింగ్ కూడా తీయలేకపోతున్నావు, నిన్న నైట్ బాగా తిరిగినా తిన్నావు, ఇద్దరు సరిపోలేదా? సింధు ఒక్కసారిగా ఆగిపోయింది. కార్తీక్ అన్న మాటలకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. టెస్ట్ ట్యూబ్ ని పక్కన పెట్టి ల్యాబ్ లో నుంచి బయట పరిగెత్తింది. కార్తీక్ షాక్ అయ్యాడు. తను జస్ట్ నార్మల్ గడిపిద్దాం అనుకున్నాడు కానీ సింధు ఇంతలో రియాక్ట్ అవుతుందని అనుకోలేదు. వెంటనే ల్యాబ్ అసిస్టెంట్ కింద అబద్ధం చెప్పి కార్తీక్ కూడా ఆమె వెనుక పరిగెత్తాడు. కాలేజ్ వెనుక ఉన్న పెద్ద రాల్చుడి కింద బెంచ్ మీద కూర్చొని సింధు మోకాలలో ముఖం దాచుకుని నడుస్తుంది. కార్తీక్ మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తన జేబులోంచి కర్చీఫ్ తీసి ఆమె ముందుంచాడు. సారీ సింధు, నేను నిన్ను బాధ పెట్టాలని అనలేదు. నీకు నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు, అంతేగాని ఇలా ఏడవకు. నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఏదోలా ఉంది. సింధు ముఖం పైకెత్తి కన్నీళ్ళు తుంచుకుంటూ కార్తీక్ వైపు చూసింది. నీకేం తెలుసు కార్తీక్, అందరూ నన్ను నేర్పించేవాళ్ళే. నేను నైట్ వచ్చిన వ్యక్తి మా అత్తయ్య కొడుకు అజయ్, అమెరికాలో ఉంటాడు, చాలా డబ్బున్నవాడు. కార్తీక్ అయితే సింధు బాధగా, మా నాన్నకి బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది కార్తీక్. ఆ అజయ్ ఫ్యామిలీ మాకు పెద్ద మొత్తంలో అప్పించింది. ఇప్పుడు అప్పు తీర్చకపోతే మా నాన్న నన్ను అజయ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. నిన్న నైట్ మా ఇంటికి వచ్చి నేను కాలేజీ చదవడం కూడా వాడికి ఇష్టం లేదని గొడవ చేశాడు. నా లైఫ్ నా చేతిలో లేదు కార్తీక్ అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. కార్తీక్ గుండె గట్టిగా పిండేసినట్టు అయింది. సింధు ఇలాంటి ఒక ఫ్రీ బట్ ఇంత పెద్ద ప్రాబ్లం లో ఉందా? కార్తీక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఏ రౌడీ రాని, నీ పక్కని కార్తీక్ ఉన్నంత వరకు ఏ అజయ్ నిన్ను ఏం చేయలేడు. చదువు ఆపేయడం ఏంటి? వాడెవడు అసలు? నువ్వు ధైర్యంగా ఉంది. నీ ప్రాబ్లం నుండి నిన్ను ఎలా బయటపడేయాలో నాకు తెలుసు. సింధు కార్తీక్ వైపు చూసింది. అతని కళల్లో ఉన్న ధైర్యం, ప్రొటెక్షన్ వేసి చూసి ఆమె ఏడుపు ఆగింది. తన చేతిని కార్తీక్ చేతిలోనే ఉంచేసింది. మరుసటి రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక సింధు బస్ స్టాప్ వైపు నడుస్తుంది.
అంతలో ఒక లగ్జరీ కార్ వచ్చి ఆ ముందు ఆగింది. అందులో నుంచి అజయ్ దిగాడు. అజయ్ పొగరుగా, సింధు నీకు నిన్ననే చెప్పాను కదా బస్సులో తిరగొద్దని. కార్ ఎక్కి షాపింగ్కి వెళ్దాం. సింధు నాకు ఇష్టం లేదు బావా, నేను బస్సులోనే వెళ్తాను. అజయ్ కోపంగా సింధు చేయి పట్టుకుని లాగబోయాడు. కార్ ఎక్కమంటే ఎక్కాలి అని అరిచాడు. సింధు భయంతో కళ్ళు మూసుకుంది. సడన్ గా ఒక చెయ్యి వచ్చి అజయ్ చేతిని బలంగా పట్టుకుంది. కట్ చేస్తే మన కార్తీక్ బుల్లెట్ బైక్ పక్కనే ఆపి ఫుల్ యావర్ ఎత్తుకుని నిలబడ్డాడు. కార్తీక్ అజయ్ చేతిని గట్టిగా నెక్కు, హలో మిస్టర్ ఎన్ఆర్ఐ, చేతులు చాలా సాఫ్ట్ గా ఉన్నట్టున్నాయి, పెరిగిపోతాయి వదిలి. అజయ్ నొప్పితో అరుస్తూ, ఎవడ్రా నువ్వు, నా పర్సనల్ మ్యాటర్ లో నీకేంటి? కార్తీక్ సింధుని తన వెనక్కి లాక్కుంటూ, నేను ఈ కాలేజ్ సీనియర్ని, ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే అడిగే హక్కు నాకుంది. డబ్బు ఉందని ఇక్కడ బిల్డప్ ఇస్తే అమెరికా ఫ్లైట్ ఎక్కడానికి కూడా ఎముకలు మిగలవు. ఇంకోసారి కాలేజ్ పరిసరాల్లో సింధు జోలికి వచ్చావు, క్లైమాక్స్ వేరేలా ఉంటుంది. గెట్ లాస్ట్. కార్తీక్ ఈ కాలేజీలో ఉన్న రౌడీ బ్యాచ్ అంతా వెనక అలా బైక్ మీద వచ్చి ఆగారు. అది చూసి అజయ్ భయపడి, సింధు దీని గురించి మీ నాన్నతో మాట్లాడతానని చెప్పి కార్ ఎక్కి స్పీడ్ గా వెళ్ళిపోయాడు. సింధు కార్తీక్ వైపు చూసింది. ఎప్పుడు తనతో గిల్లి కజ్జాలు పెట్టుకున్న కార్తీక్ ఈ రోజు తన కోసం ఒక హీరోలా నిలబడ్డాడు. ఆమె గుండెల్లో కార్తీక్ పై ఉన్న ఫీలింగ్ కోపం నుంచి, స్నేహం నుంచి మెల్లిగా ప్రేమ వైపు మారిపోయింది. సింధు నెమ్మదిగా కార్తీక్ తో థ్యాంక్స్ కార్తీక్ అని అంటే, కార్తీక్ నవ్వుతూ బైక్ తీసి తిప్పుతూ, పర్లేదులేమ్మా, ఎలాగో నా బ్యాగ్ మోయించుకున్నావు కదా, ఆ మాత్రం హెల్ప్ చేయాలి కదా, రా బైక్ ఎక్కువ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. సింధు నవ్వుతూ కార్తీక్ బైక్ వెనకాల కూర్చుంది. మరుసటి రోజు కాలేజీలో వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉంది. క్లాస్ రూమ్ లో లెక్చరర్ బోర్డు వైపు తిరిగి లెసన్ చెప్తున్నారు. టాప్ బెంచ్ లో కూర్చున్న సింధు క్లాస్ వినడం మానేసి బుక్లో ఏవో పిచ్చి గీతలు గీసుకుంటూ కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. అంతలో విండో పక్క నుంచి ఒక చిన్న పేపర్ మొక్క వచ్చి సింధు బెంచ్ మీద పడింది. సింధు చుట్టూ చూసింది. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న కార్తీక్ తన ఫ్రెండ్ సాయంతో కలిసి దొంగ నవ్వుతూ సైకిల్ చేస్తున్నాడు. సింధు వెళ్ళగా ఆ పేపర్ ఓపెన్ చేసి చూసింది. అందులో కార్తీక్ హ్యాండ్ రైటింగ్ తో ఇలా రాసింది, ఏంటి రౌడీ రాని, ఇవాళ క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉన్నావు, నా మీద ఏమైనా కొత్తగా రివెంజ్ ప్లాన్ చేస్తున్నావా, లేక నిన్న నేను ఇచ్చిన వార్నింగ్ కి ఇంకా ఫ్లాట్ అయిపోయి అలాగే చూస్తున్నావా, మీ ప్రియమైన సీనియర్. ఆ లెటర్ చదవగానే సింధు ముఖంలో ఒక అందమైన నవ్వు వచ్చింది. వెంటనే పెన్ తీసుకొని ఆ పేపర్ వెనకాల రాసింది, ఎక్కువ ఊహించుకోకండి సీనియర్ గారు, నిన్న మీరు చేసింది జస్ట్ ఒక యాక్షన్ సీన్ అంతే, దాని మీద ఫ్లాట్ అయిపోవాలా. అయినా లెక్చరర్ చూస్తే మీ ఇంటర్నెన్స్ మార్క్స్ గోవింద, బుద్ధిగా క్లాస్ వినండి. అలా రాసి ఆ పేపర్ ని మళ్ళీ వెనక్కి విసిరింది. అలా క్లాస్ అంతా ఇద్దరి మధ్య లౌరకులు లాంటి కిలి కజ్జాల పేపర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇద్దరికి తెలియకుండానే వాళ్ళ మధ్య ఒక స్ట్రాంగ్ లవ్ ఫీలింగ్ బిల్ట్ అవుతుంది. సాయంత్రం కాలేజ్ అయిపోయాక కార్తీక్ సింధు ఇద్దరు కలిసి కాలేజ్ బయట ఉన్న ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్లారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. కార్తీక్ ఆర్డర్ ఇస్తూ, నాకు ఒక చాక్లెట్, ఈ రౌడీ దానికి ఒక స్ట్రాబెర్రీ ఇవ్వు బాస్. సింధు ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు నాకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టమని. కార్తీక్ నవ్వుతూ, నీ గురించి నాకు అన్ని తెలిసింది, ఎప్పుడు నా మీద కోపడ నీకు ఇలాంటి స్వీట్ ఐస్ క్రీమ్ ఉంటేనే ఇష్టం ఉంటుందని గెస్ట్ చేశా. సింధు ఐస్ క్రీమ్ తింటూ కార్తీక్ వైపు చూసింది. సింధు, కార్తీక్ నిన్నటి నుంచి నా మనసులో ఒకటి మాట తిరుగుతోంది, నువ్వు ఎప్పుడు నాతో గొడవపడుతుంటావు కదా, మరి నాకు ఒక ప్రాబ్లం అనగానే ఎందుకంతలా రిస్క్ తీసుకున్నావు. కార్తీక్ ఐస్ క్రీమ్ స్పూన్ పక్కన పెట్టి సింధు కళ్ళలోకి నేరుగా చూశాడు. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కార్తీక్ చాలా నిజాయితీగా, ఎందుకంటే నువ్వు నాతో గొడవ పడుతుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది సింధు, కానీ ఎవడో వచ్చి నిన్ను ఏడిపిస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది, నిన్ను ఎప్పుడు నవ్వుతూ చూడాలన్నదే నా ఆశ. ఆ మాట వినగానే సింధు కళ్ళు మెరిశాయి. ఆమె గుండెల్లో కార్తీక్ స్థానం 100% ఖాయమైపోయింది. కార్తీక్ బైక్ మీద సింధుని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా డ్రాప్ చేశాడు. సింధు నవ్వుకుంటూ సంతోషంగా ఇంటి గేట్ దాటి లోపలికి వెళ్ళింది. కానీ లోపల సీన్ చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. హాల్లో వాళ్ళ నాన్న తలపట్టుకొని కూర్చున్నారు. పక్కనే వాళ్ళ అమ్మ ఏడుస్తోంది. సోఫాలో అదే బాబా అజయ్, అతని తల్లి చాలా కోపంగా కూర్చున్నారు. సింధు కంగారుగా, నాన్న ఏమైంది, అమ్మ ఏడుస్తోంది. వాళ్ళ నాన్న దీనంగా, సింధు నిన్ను కాలేజీ బయట ఎవరో అబ్బాయితో గొడవ పడ్డావంట కదా, అజయ్ నీ కొట్టడానికి వచ్చాడంట, ఎవడమ్మా వాడు. అజయ్ పొగరుగా, చూశారు కదా అంకుల్, మీ కూతురు కాలేజీ చదువు పక్కన పెట్టి ఆ లోకల్ రౌడీలతో తిరుగుతోంది, నన్ను కొట్టడానికి ఎంతమందిని పిలిచింది, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా. సింధు కోపంతో అరుస్తూ, నోరు మొయ్యి అజయ్, కార్తీక్ రౌడీ కాదు, నిన్న నువ్వు నా చేయి పట్టుకుని నవ్వుతుంటే నన్ను కాపాడాడు, తప్పు మీది. అత్తయ్య లేచి నిలబడి, చూసారా తమ్ముడు, మీ కూతురు నోటితోల మా అబ్బాయిని అంటోంది, ఇప్పుడే చెప్తున్నా, మా అబ్బాయితో తిరగడం అనేసి వచ్చే వరకే అజయ్తో పెళ్లి కొట్టుకుంటేనే మీ అప్పు మేము మాఫీ చేస్తాం, లేదంటే రేపే వాటి అప్పు మాకు ఇచ్చేయండి, మీ ఇల్లు జప్తు చేయిస్తాం. ఆ మాట వినగానే సింధు నాన్న ఒక్కసారిగా గుండె పట్టుకొని కింద పడిపోయారు. సింధు అమ్మ, నాన్న ఏమైంది నాన్న. కట్ చేస్తే సిటీ హాస్పిటల్ ఐసీయూ బయట
సింధు వాళ్ళ అమ్మ ఏడుస్తూ కూర్చున్నారు. నాన్నకి మైండ్ వచ్చింది. అజయ్ గారు వాళ్ళ అమ్మ ప్రాబ్లం క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సింధు ఒంటరిగా కార్నర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు కార్తీక్. అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన. కార్తీక్, సింధు ఏమైంది? అంకుల్కి ఎలా ఉంది ఇప్పుడు? సింధు కార్తీక్ ని చూడగానే తన బాధనంతా ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ కార్తీక్ గుండెల మీద వాలిపోయింది. కార్తీక్ ఆమెను గట్టిగా అప్ చేసుకున్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. సింధు ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో, కార్తీక్, అంత నా వల్లే జరిగింది. ఆ అజయ్ గారు బయట వచ్చి మన గురించి చెప్పాడు. మా నాన్న టెన్షన్ భరించలేక హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు మా ఇల్లు ఆపుకుంటా ఉంటున్నారు కార్తీక్. నా వల్ల మా నాన్నకి ఏదైనా జరిగితే నేను బ్రతికేయను కార్తీక్. కార్తీక్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. సింధుని అంత బాధలో తను ఎప్పుడు చూడలేదు. ఆమెకు తల నింపుతూ ధైర్యం చెప్పడానికి ట్రై చేశాడు. కార్తీక్, ఏం కాదు సింధు, అంకుల్కి ఏం కాదు, మేము ఉన్నాంగా, మనం ఏదో ఒకటి చేద్దాం. కానీ ఈసారి సమస్య చాలా పెద్దది. కేవలం కాలేజీ గొడవ కాదు, ఇది ఒక కుటుంబ జీవితం. చాలా పెద్ద మొత్తం డబ్బుతో కూడిన సమస్య. కార్తీక్కి అర్థమైంది వాళ్ళ ప్రేమ కథలోకి ఒక పెద్ద తుఫాను వచ్చేసిందని. తెల్లవారుజామున 4 గంటలు. హాస్పిటల్ కార్డర్లో చాలా ఎక్కువగా ఉంది. సింధు అలసిపోయి కార్తీక్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. కార్తీక్ అలాగే మెల్కొని శూన్యంలోకి చూస్తున్నాడు. అతని మనసంతో ఒకటే ఆలోచన, ఎలాగైనా సింధు రాణిని వాళ్ళ ఇంటిని కాపాడాలి. కానీ నా దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంతలో డాక్టర్ ఐసీయూలో నుంచి బయటకు వచ్చారు. కార్తీక్, సింధు కంగారుగా లేచి డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్, మా నాన్న ఎలా ఉన్నారు? తనకి స్పృహ వచ్చిందా? సింధు కంగారుగా అడిగింది. డాక్టర్, కంగారు పడకండి అమ్మాయి గారు, ప్రస్తుతానికి ఆయన సెట్ అయ్యారు. కానీ ఆయన మైండ్ లో ఏదో పెద్ద స్ట్రెస్ ఉంది. ఇంకోసారి ఆయన షాక్ తగిలితే మేము కూడా ఏం చేయలేం. ఆయన చాలా ప్రశాంతంగా ఉంచాలి. ముఖ్యంగా హాస్పిటల్ వెళ్ళి ఇంకా టెన్షన్ సాయం దాకా రానివ్వకండి. డాక్టర్ చెప్పిన మాటలు సింధు గుండెల్లో ఈటలో గుచ్చుకున్నాయి. హాస్పిటల్ బిల్లే దాదాపు 2 లక్షలు అవుతుంది. మరి ఇంటి యొక్క సంగతి? సింధు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. కార్తీక్ సింధు వద్దాచి కూర్చోబెట్టి హాస్పిటల్ బయటకు వచ్చాడు. వెంటనే తన ఫ్రెండ్స్ సాయి, మధులకు ఫోన్ చేసి అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మన్నాడు. అరగంటలో వాళ్ళు బైక్స్ మీద వచ్చారు. సాయి, రే కార్తీక్, ఏమైందిరా? ఫోన్ లో వాయిస్ ఎలా ఉంటుంది? కార్తీక్ జరిగినంత వాళ్ళకి చెప్పాడు. సింధు పరిస్థితి విని వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. కార్తీక్ కలలో నీళ్ళతో, రే, సింధుని ఆ అజయ్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం నరకం అయిపోతుందా? ఎలాగైనా ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్ బిల్ కట్టాలి. నా దగ్గర నా బైక్ ఉంది, దాన్ని అమ్మేస్తానికి ఎలాగో ఒక 50,000 వస్తాయి. మధు, పిచ్చోడా, బైక్ అమ్మితే కాలేజ్కి ఎలా వస్తావు? అయినా 50,000తో ఏం సరిపోతుంది? ఉండు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మధు, సాయి ఇద్దరు కలిసి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో తెలిసిన సీనియర్స్ కి మెసేజ్లు పెట్టారు. మన కాలేజ్ జూనియర్ స్టూడెంట్ నాన్నగారికి బాగాలేదు, హెల్ప్ చేయండి అని క్రౌడ్ ఫండింగ్ ని స్టార్ట్ చేశారు. కార్తీక్ తన పార్ట్ టైం జాబ్ కాలేజ్ అయిపోయాక చేసే డెలివరీ బాయ్ జాబ్ ద్వారా దాచుకున్న డబ్బులు మొత్తాన్ని కూడా ఏటీఎం నుంచి డ్రా చేశాడు. మధ్యాహ్నానికి ఫ్రెండ్స్ అందరి సాయంతో ₹1,04,000 జమ అయ్యాయి. కార్తీక్ ఆ డబ్బు తీసుకుని వెళ్లి సింధుకు తెలియకుండా హాస్పిటల్ బిల్ ని కట్టేసి రిసిప్ట్ తీసుకుని సింధు దగ్గరికి వచ్చాడు. కార్తీక్ బిల్ రిసిప్ట్ చేతిని సింధు చేతిలో ఉంచాడు. సింధు దాన్ని చూసి ఆశ్చర్యంగా, సింధు, కార్తీక్, ఇంత డబ్బు ఇంకెక్కడిది? బిల్ మొత్తం పేరుసావా? నువ్వు నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు? కార్తీక్ మళ్ళీ పాత స్టైల్లో నవ్వుతూ, అబ్బాయి ఎక్కువ ఆశపడుతున్నావు రాని, నేనేం ఫ్రీగా కట్టలేదు. కాలేజ్ స్టార్ట్ అయ్యాక ప్రతిరోజు నువ్వే నాకు లంచ్ ఇప్పించాలి, వడ్డీతో సహా వసూలు చేస్తా, అర్థమైందా? సింధుకి తెలుసు కార్తీక్ తనను నవ్వించడానికి అలా మాట్లాడుతున్నాడని. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగానే ఒక చిన్న నవ్వు నవ్వింది. సరే సీనియర్ గారు, లంచ్ ఏంటి? జీవితాంతం నీకు వండి పెట్టడానికైనా నేను రెడీ. ఆ మాట అనేసి సింధు ఒక్కసారిగా నాలుగు ఖర్చుకుంది. కార్తీక్ కూడా షాక్ అయి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరి మధ్య మళ్ళీ ఆ లవ్లీ సైలెన్స్ వచ్చేసింది. సింధు సిగ్గుతో ముఖం పక్క తిప్పుకుంది. 2 రోజుల తర్వాత సింధు నాన్న డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఆయన కాస్త కోలుకున్నారు. కార్తీక్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి అంకుల్ని పరామర్శించాడు. అంతా హ్యాపీగా సాగుతుంది అనుకుంటుండగా మళ్ళీ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ తన తల్లితో కలిసి సింధు ఇంటికి వచ్చాడు. ఈసారి వాళ్ళ చేతిలో కొన్ని లీగల్ పేపర్స్ ఉన్నాయి. కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడు. అజయ్ నవ్వుతూ, ఏంటి అంకుల్, బాగానే ఉన్నాడా? హాస్పిటల్ బిల్ ఎవరో కాలేజ్ కూడా కట్టాడంట కదా, దాంతో మీ ప్రాబ్లం తీరిపోయింది అనుకుంటున్నారా? ఇదిగోండి ఈ పేపర్స్ చూడండి. మీ బిజినెస్ లో మీరు తీసుకున్న 20 లక్షల అప్పు ప్రామిసరీ నోట్ ఇది. వచ్చే సోమవారం లోపు ఈ డబ్బు మాకు తిరిగి ఇవ్వాలి, లేదంటే ఈ ఇల్లు మా పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సింధు నాన్న మళ్ళీ టెన్షన్ పడటం స్టార్ట్ చేశారు. సింధు నాన్న, అజయ్, అంత డబ్బు ఈ 4 రోజులు ఎక్కడి నుంచి తేవాలరా? ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. అత్తయ్య కఠినంగా, టైం లేదు తమ్ముడు, ఒకవేళ ఇల్లు నీకే ఉండాలి, అప్పు మాఫీ అవ్వాలంటే వచ్చే నెలలోనే సింధుకి అజయ్కి పెళ్లి జరగాలి. ఆ కార్తీక్ గారిని దూరం పెట్టాలి, తేల్చుకోండి. సింధు కార్తీక్ వైపు చూసి,
చూస్తూ ఉంది. ఆమె కళల్లో నన్ను కాపాడు కార్తీక్ అనే ఆరాటం ఉంది. కార్తీక్ ముందుకు వచ్చాడు. కార్తీక్ చాలా సీరియస్ గా, మిస్టర్ అజయ్, సోమవారం కదా లాస్ట్ డేట్. ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు నీ 20 లక్షల రూపాయలు నీ మొహాన్ని కొడతాం. అప్పటి వరకు ఈ ఇంటి వైపు వస్తే కాలు విడగొడతా. అజయ్ గట్టిగా నవ్వి, చూద్దాం రా, నువ్వు కాలేజ్ స్టూడెంట్ కి 20 లక్షలు ఎలా చేస్తావో నేను చూస్తా అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. కార్తీక్ అన్న మాటలకి సింధు వాళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యారు. 20 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అసలు కార్తీక్ మైండ్ లో ఉన్న ప్లాన్ ఏంటి? తనంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు? అజయ్ బ్యాచ్ వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సింధు నాన్న దగ్గరికి, కార్తీక్ దగ్గరికి వచ్చి అతని భుజాల మీద చేతులు వేశారు. సింధు నాన్న బాధగా, కార్తీక్ బాబు, ఆవేశంగా అంత మాట్లాడినావు కానీ 20 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం బాబు. నీ రుణం నేను ఎలాగో తీర్చుకోలేను. నా వల్ల నువ్వు ఎందుకు ఇబ్బందులు పడటం? అంకుల్ మీరేం టెన్షన్ పడకండి. నేను మాట ఇచ్చానంటే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నాడు కార్తీక్. కార్తీక్ సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటకు రాగా సింధు అతని వెంట గేట్ వరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ధారలుగా పారిపోతున్నాయి. సింధు కార్తీక్ షర్ట్ కట్టుకుని, కార్తీక్ ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు? నీ దగ్గర అంత డబ్బు లేదని నాకు తెలుసు. నా కోసం నువ్వు ఏదైనా తప్పు పని చేస్తే నేను భరించలేను కార్తీక్, ప్లీజ్ ఆ ఛాలెంజ్ వదిలే. కార్తీక్ మెల్లిగా సింధు చేతుల్ని తన చేతిలో తీసుకున్నాడు. ఆమె కన్నీళ్లను తన వేలతో తుడిచాడు. కార్తీక్ నవ్వుతూ, ఏంటి రౌడీ రాని, నీ సీనియర్ మీద నీకంత నమ్మకం లేదా? నేనేం తప్పు పని చేయను. నీ ప్రేమ నా పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ ఏదైనా సాధిస్తాడు. రేపు కాలేజీలో కలుద్దాం. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. మరుసటి రోజు కాలేజీలో కార్తీక్ తన ఫ్రెండ్ సాయి మధులతో పాటు కాలేజీలోనే ఉన్న ఒక లెక్చరర్ రామకృష్ణ సార్ దగ్గరికి వెళ్ళాడు. రామకృష్ణ సార్ కాలేజీలో ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్ సెల్ హెడ్. కార్తీక్ మెకానికల్ డిజైనింగ్ లో క్రేజీ ఐడియా ఉంది. తన కాలేజీ ల్యాబ్ లో ఒక స్మార్ట్ అగ్రికల్చర్ డ్రోన్, వ్యవసాయానికి ఉపయోగపడే తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ ప్రొటోటైప్ తయారు చేశాడు. కార్తీక్ సార్, నేను డిజైన్ చేసిన ఈ డ్రోన్ ప్రాజెక్ట్ గుర్తుంది కదా సార్? దీనికి పేటెంట్ రైట్స్ కోసం మనం అప్లై చూసాం కదా. ఇప్పుడు దాన్ని ఎవరైనా ఇన్వెస్టర్స్ కొనడానికి రెడీగా ఉన్నారా సార్? రామకృష్ణ సార్, అవును కార్తీక్, నీ ఐడియా చాలా అద్భుతమైంది. నిన్ననే ఒక పెద్ద అగ్రిటెక్ కంపెనీ వాళ్ళు నీ ప్రాజెక్ట్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ పేటెంట్ రైట్స్ ని వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు 25 లక్షలు ఆపించడానికి రెడీగా ఉన్నారు. కానీ డీల్ క్లోజ్ అవడానికి లీగల్ ప్రాసెస్ కి కనీసం ఒక వారం పడుతుంది. ఒక వారం? కానీ కార్తీక్ సోమవారం సాయంత్రం లోపే ఆ డబ్బు కావాలి. అంటే కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది. కార్తీక్ సార్, నాకు సోమవారం సాయంత్రం 5 గంటలలోపు 20 లక్షలు చాలా అర్జెంట్ సార్. ప్లీజ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అడ్వాన్స్ ఇప్పించగలరా? రామకృష్ణ సార్ కార్తీక్ పరిస్థితి చూసి ఆ కంపెనీ ఎంపీతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఒక చిన్న ఆశ చిగురించింది. శనివారం రోజు కాలేజీలో అప్డేట్. కార్తీక్ టెన్షన్ లో ఉండడం చూసి సింధు అతనికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. క్లాస్ రూమ్స్ అన్ని ఖాళీ అయిపోయాక కార్తీక్ ని సెమినార్ హాల్ లోకి రమ్మని మెసేజ్ పెట్టింది. కార్తీక్ లోపలికి వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అయ్యాయి. హాల్ అంతా చీకటిగా ఉంది. కేవలం ప్రొజెక్టర్ లైట్ మాత్రమే ఆన్ లో ఉంది. స్టేజ్ మీద సింధు చేతిలో ఒక చిన్న లంచ్ బాక్స్ పట్టుకుని నిలబడి ఉంది. కార్తీక్ ఆశ్చర్యంగా, ఏంటి రౌడీ రాణి, ఈ టైంలో ఇక్కడ పిలిచావు, ఏంటిదంతా? సింధు స్టేజ్ దిగి వస్తూ, నువ్వు హాస్పిటల్కి కట్టినప్పటి నుంచి సరిగ్గా అన్నం తినలేదని నాకు తెలుసు. అందుకే ఈ రోజు నీకోసం నేనే స్వయంగా వండి తీసుకొచ్చాను, తిను. కార్తీక్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. ఫ్రైడ్ రైస్, ఆలుగడ్డ ఫ్రై. కార్తీక్ ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఉప్పు కాస్త ఎక్కువైంది. కానీ అతని కళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. కార్తీక్, అబ్బా అమృతంలో ఉంది సింధు. సింధు నవ్వి, అబద్ధాలు చెప్పదు, ఉప్పు ఎక్కువైంది కదా, అయినా పర్లేదు తిను కార్తీక్, డబ్బులు అరేంజ్ అవుతాయా? కార్తీక్ సింధు ముఖాన్ని ప్రేమగా చూస్తూ, నువ్వు పక్కనుంటే ఏదైనా సాధ్యమే సింధు. సోమవారం ఆ అజయ్ గారి ఆట ముగుస్తుంది అన్నాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య దూరం తగ్గింది. సింధు మెల్లగా కార్తీక్ భుజం మీద తలవాల్చింది. ఈసారి కార్తీక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఐ లవ్ యూ రౌడీ రాణి అని మనసులోనే అనుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలు. సింధు ఇంట్లో అందరూ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. అజయ్ తన లాయర్తో కలిసి సరిగ్గా 4 గంటలకి ఎంటర్ అయ్యాడు. అజయ్ నవ్వుతూ గడియారం వైపు చూస్తూ, ఏంటి అంకుల్, ఇంకో గంట మాత్రమే ఉంది, మీ కాలేజీకి ఇంకా రాలేదు? 20 లక్షలు అంటే మాట్లాడుకున్నాడా? లాయర్ గారు, పేపర్ స్టడీ చేయండి. 5 గంటలు కాగానే ఈ ఇల్లు మన వెంట మారిపోవాలి. సింధు కంగారుగా కార్తీక్ ఫోన్ చేసింది. కానీ కార్తీక్ ఫోన్ కలవడం లేదు. ఆమె గుండె ఆగిపోయినంత పనవుతోంది. సమయం 4:45 అయిపోయింది. కార్తీక్ ఇంకా రాలేదు. అజయ్ మొహంలో వికృతమైన నవ్వు. అజయ్, సింధు, ఇకనైనా నిజం తెలుసుకో. సమయం 4:45 అయింది. సమయం 4:45 అయింది. కార్తీక్ ఇంకా రాలేదు. అజయ్ మొహంలో వికృతమైన నవ్వు. అజయ్, సింధు, ఇకనైనా నిజం తెలుసుకో. వాడు నిన్ను ముంచేసి పారిపోయాడు. లాయర్ గారు సంతకాలు పెట్టించండి. సింధు నాన్న కన్నీళ్లతో పెన్ చేతిలో తీసుకున్నారు. సింధు ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. సరిగ్గా 4:55కి ఇంటి బయట ఒక గంభీరమైన బుల్లెట్ బైక్ సౌండ్ వినపడింది. డచ్ అని డోరు తెరుచుకుంది.
కార్తీక్ పూర్తిగా చెమటలు పట్టు చేతిలో ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ తో లోపలికి ఎంటర్ అయ్యాడు. కార్తీక్ హాల్లోకి వచ్చి ఆ బ్లాక్ బ్యాగ్ ని గట్టిగా సోఫా టేబుల్ మీద పెట్టాడు. ఆ సౌండ్ కి అజయ్ వాళ్ళ లాయర్ కి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కార్తీక్ చెమటలు తెచ్చుకుంటూ అజయ్ కళ్ళలోకి చూస్తూ, ఏంట్రా అజయ్, గడియారం చూసుకొని చాలా ఎక్కువ నవ్వుకున్నావు కదూ, ఓపెన్ చెయ్యి ఆ బ్యాగ్ ని. అజయ్ వణుకుతున్న చేతులతో బ్యాగ్ జిప్ తీశాడు. లోపలన్నీ కొత్త 500 రూపాయల నోట్ల కట్టలు. సరిగ్గా 20 లక్షల రూపాయలున్నాయి. సింధు వాళ్ళ అమ్మా నాన్న ఆ డబ్బు చూసి ఆనందంతో నేరులు పెట్టారు. మధు కళ్ళలోంచి పుస్తకంతో కూడిన నీళ్లు గలగలరాడాయి. అజయ్ నమ్మలేకపోతూ, ఇది ఇది ఇంపాసిబుల్. నీలాంటి కాలేజ్ స్టూడెంట్ కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా దొంగతనం చేశావా ఏంటి? లాయర్ గారు చూడండి. కార్తీక్ వెటకారంగా నవ్వుతూ, దొంగతనం ఇలాంటి వెధవలు చేస్తారా? ఇల్లు లాక్కోవడానికి చూసేవాళ్ళు. ఇది నేను కష్టపడి నా తెలివితో సంపాదించిన డబ్బు. రామకృష్ణ సార్ సాయంతో నా డోన్ ప్రాజెక్ట్ పేటెంట్ అగ్రిమెంట్ మీద అడ్వాన్స్ చెక్ తీసుకొని బ్యాంక్ మేనేజర్ కాలు పట్టుకొని క్యాష్ మార్చినందుకు వస్తున్నాను. లాయర్ గారు ఆ ప్రామిసరీ నోట్, ఇంటి పేపర్స్ ఇవ్వండి. లాయర్ భయపడుతూ ఆ వదిన పేపర్స్ కార్తీక్ చేతిలో పెట్టాడు. కార్తీక్ ఆ పేపర్స్ ని సింధు నాన్న చేతికి ఇచ్చాడు. కార్తీక్, అంకుల్, మీ ఇల్లు ఇప్పుడు పూర్తిగా మీది. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిస్టర్ అజయ్, డబ్బులు తీసుకొని నీ లగేజ్ సర్దుకొని అమెరికా ఫ్లైట్ కి. ఇంకోసారి సింధు జోలికి వస్తే కేసు వేరేలా ఉంటుంది. అజయ్ అవమానంతో కోపంతో ఊగిపోతూ ఆ డబ్బుల బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అజయ్ వెళ్ళిపోగానే సింధు నాన్నగారు కార్తీక్ ని గట్టిగా కౌగిలించుకుని వచ్చేశారు. మా పాలట దేవుడి బాబు అని అన్నారు. వాళ్ళ అమ్మ కూడా కార్తీక్ ని దీవించింది. కాసేపటి తర్వాత కార్తీక్ బయటకు రాగా సింధు నడుచుకుంటూ అతని వెనకే వచ్చింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోవడంతో ఆమె మనసు తేలికైపోయింది. గేట్ దాటాక సింధు ఒక్కసారిగా కార్తీక్ ని గట్టిగా హక్ చేసుకుంది. కార్తీక్ షాక్ అయ్యాడు. ఎప్పుడూ తనతో గిలిపజ్జాలు పెట్టిన రౌడీ రాణి తనని ఇంత గట్టిగా హక్ చేసుకుంటుందని అనుకోలేదు. సింధు ఏడుస్తూ, థ్యాంక్స్ కార్తీక్. థ్యాంక్స్ అని పదం చాలా చిన్నది. నా జీవితాన్ని, మా కుటుంబాన్ని కాపాడా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని కార్తీక్. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ సో మచ్. కార్తీక్ నెమ్మదిగా ఆమెను పక్కకి తీసి ఆ ముఖాన్ని తన రెండు చేతులకు తీసుకున్నాడు. కార్తీక్ కళ్ళలో ప్రేమతో, నాకు తెలిసింది మనం ప్రేమిస్తున్నామని. నీ నోటి వెంట ఈ మాట వినడానికే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఐ లవ్ యూ టు రౌడీ రాణి. ఆ సాయంత్రం వేళ ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. వాళ్ళ నిజమైన ప్రేమ గెలిచింది. ఆ తర్వాత రోజు నుండి కాలేజీలో సీన్ మొత్తం మారిపోయింది. ఎప్పుడు గొడవపడే కార్తీక్ సింధు ఇప్పుడు కాలేజీలోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ అయిపోయారు. క్యాంటీన్ లో ఒకే ప్లేట్ లో తినడం, బయట మీద కలిసి తిరగడం, ల్యాబ్ లో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం, ఫ్రెండ్స్ అంతా వీళ్ళని చూసి ఏడిపించడం స్టార్ట్ చేశారు. సాయి, ఏంట్రా కార్తీక్, ఆ రోజు క్యాంటీన్లో నా రేంజ్ వేరు, ఇంత ఈజీగా పడుకోనన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల వెనకాల తిరుగుతున్నావు. కార్తీక్ నవ్వుతూ, అప్పుడు రేంజ్ వేరురా, ఇప్పుడు నా క్వీన్ వేరు. సింధు కోసం ఎంతైనా తగ్గుతా. సింధు దూరం నుంచి చూసి ముద్దుగా కన్ను కొట్టింది. గిల్లి గజ్జాలు కాస్త ఇప్పుడు ముద్దు ముద్దు ముచ్చట్లుగా మారిపోయాయి. రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి. కార్తీక్ కి కాలేజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. త్వరలోనే వాడు కాలేజ్ పాస్ అవుట్ అయిపోతాడు. ఒకరోజు సాయంత్రం ఇద్దరు పార్క్ లో కూర్చున్నారు. సింధు హఠాత్తుగా చాలా డల్గా అయిపోయింది. ఆమె ముఖంలో ఒక తెలియని నీరసమైన కనిపిస్తూ ఉంది. కార్తీక్, ఏమైంది సింధు, ఎందుకలా ఉన్నావు, నీరసంగా అనిపిస్తోందా? సింధు, ఏం లేదు కార్తీక్, ఈ మధ్య కాలేజీ మెట్టెక్కితే కొంచెం ఊపిరి అందట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. బహుశా ఎగ్జామ్ స్ట్రెస్ ఏమో లేదు. సర్లే, రేపు ఒకసారి హాస్పిటల్ వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకుందాం. కానీ ఆ మరుసటి రోజు కాలేజీ క్లాస్ రూమ్ లో లెక్చరర్ క్లాస్ లో చెప్తుండగా థర్డ్ బెంచ్ ఉన్న సింధు హఠాత్తుగా తల తిరిగి కింద పడిపోయింది. అంతేకాదు, ఆమె ముక్కుల నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. క్లాస్ అంతా ఒక్కసారిగా కేకలు వేశారు. లాస్ట్ బెంచ్ లో ఉన్న కార్తీక్ సింధు అని అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. సిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు బయట కార్తీక్ పిచ్చోడిలా అటు ఇటు తిరుగుతున్నాడు. అతని చేతులకి షర్ట్ కి సింధు ముక్కుల నుండి వచ్చిన రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి. కాసేపటికి సింధు పేరెంట్స్, కార్తీక్ ఫ్రెండ్స్ సాయి, మధు కూడా హాస్పిటల్ పరిగెత్తుకుంటూ వచ్చారు. సింధు అమ్మ ఏడుస్తూ, కార్తీక్ బాబు, నా కూతురికి ఏమేం బాబు, ఉదయం బాగానే కాలేజ్కి వచ్చింది కదా. కార్తీక్ ఆ చేతి పట్టుకుని, ఏం లేదా ఆంటీ, క్లాస్ లో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్లు లోపల చెక్ చేస్తున్నారు, ఏం కాదండి, ధైర్యంగా ఉండనని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. కానీ కార్తీక్ లోపల గుండె వణికిపోతుంది. కాసేపటికి మెయిన్ డాక్టర్ ఐసీయూ నుంచి చాలా సీరియస్ మొహంతో బయటకు వచ్చారు. సింధు పేరెంట్స్ ఎవరు అని అడిగారు డాక్టర్. సింధు నాన్న, నేనే డాక్టర్, నా కూతురికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ నిట్టూరుస్తూ, చూడండి, సింధుకి కొన్ని బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేశాం. రిపోర్ట్స్ చూశాక మాకు ఒక షాక్ నిజం తెలిసింది. సింధుకి ఎప్లాస్టిక్ అనేమియా అనే రేర్ బ్లడ్ రిజర్వ్ ఉంది. దీనివల్ల బాడీలో కొత్త రకం ప్లేట్లెట్స్ తయారవడం ఆగిపోతుంది. అందుకే ఆమెకు ఊపిరి అందకపోవడం, ముక్కుల నుంచి బ్లడ్ రావడం జరిగింది. ఆ మాట వినగానే సింధు అమ్మ
అక్కడే కూలబడిపోయింది. కార్తీక్ కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. కార్తీక్ కళ్ళలో నీళ్ళతో డాక్టర్ కాలర్ పట్టుకున్నంత పనిచేస్తూ, ఏంటి డాక్టర్, చండాలకు జోకులు చెప్తున్నారు. తన కాలేజీ టాపర్ సార్. నాతో ఎప్పుడు గొడవ పడుతూ ఎంత యాక్టివ్ గా ఉంటుందో మీకు తెలుసా? తనకేం కాదు, ఏదో ఒకటి చేసి బ్రతికించండి సార్. ఎంత ఖర్చయినా నేను భరిస్తా. డాక్టర్ కార్తీక్ విజన్ తట్టి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ బాబు, కానీ ఇది చాలా సీరియస్ కండిషన్. దీనికి అర్జెంట్ గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. దానికి మ్యాచ్ అయ్యే డోనర్ దొరకాలి. అలాగే దాదాపు 30 నుండి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మన దగ్గర ఎక్కువ టైం లేదు. కాసేపటికి సింధు స్పృహ వచ్చింది. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. కార్తీక్ మెల్లగా లోపలికి వెళ్ళాడు. సింధు ముఖంలో ఎప్పుడు ఉండే ఆ గ్లో లేదు. పెదవులు ఆరిపోయి ముఖం తెల్లగా ఐస్ క్రీమ్ అయిపోయింది. కానీ కార్తీక్ ని చూడగానే ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు వచ్చింది. సింధు చాలా నీరసంగా నెమ్మదిగా, ఏంటి సీనియర్ గారు, మొత్తం మరకలు చూసి భయపడిపోయావా ఏంటి? ఎప్పుడు నన్ను రౌడీ రాణి అనేవాడు కదా, ఇప్పుడు చూడు నిజంగానే పేషెంట్ రాణి అయిపోయాను. కార్తీక్ తన కన్నీళ్ళ నాపుకుంటూ ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని తన 2 చేతిలోకి తీసుకున్నాడు. కార్తీక్ వాయిస్ వణుకుండగా, నోరు మూసింది. నీకేం కాలేదు, జస్ట్ చిన్న బ్లడ్ ఇన్ఫెక్షన్ అంతే. డాక్టర్లు 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. నువ్వు త్వరగా తగ్గి కాలేజీకి వస్తే మళ్ళీ నాతో గొడవ పడొచ్చు. నీ బ్యాగ్ నేనే మోస్తాను. సింధు కార్తీక్ కళ్ళలోకి చూసింది. ఆమెకు తెలుసు తనకేదో పెద్ద జబ్బే చేసిందని. కార్తీక్ అబద్ధం చెప్తున్నాడని. సింధు, కార్తీక్, ఒకవేళ నాకు ఏమైనా అయితే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? కార్తీక్ ఒక్కసారిగా సింధు నోటి మీద చేయి పెట్టేశాడు. అతని కళ్ళలోంచి కన్నీళ్లు సింధు చేతి మీద పడ్డాయి. కార్తీక్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నీతో అసలు మాట్లాడను సింధు. నీ కార్తీక్ ప్రాణంలో సగం నీది. నేను బ్రతికించుకుంటాను. ఇది నా ప్రాణం మీద ఒట్టు. సింధు కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. హాస్పిటల్ బయట కార్తీక్, సాయి, మధు కూర్చున్నారు. కార్తీక్ తల పట్టుకుని ఏడుస్తున్నాడు. కార్తీక్, రే 30 లక్షలు రా, మొన్ననే నా ప్రాజెక్ట్ అడ్వాన్స్ డబ్బులతో సింధు ఇల్లు కాపాడాను. ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదురా. నా సింధుని ఎలా కాపాడుకోవాలిరా? సాయి, రే కార్తీక్, ధైర్యంగా ఉండరా. మొన్నట్లాగే ఈసారి కూడా మన కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కలుపుదాం. సోషల్ మీడియాలో పోస్ట్ పెడదాం. ఫండ్ రైజింగ్ చేద్దాం. మన కాలేజీ ప్రిన్సిపల్ గారిని కలిసి మేనేజ్మెంట్ నుంచి హెల్ప్ అడుగుదాం. మరుసటి రోజు కాలేజీలో సీన్ చూస్తే ఎవరికైనా కళలో నీళ్ళు తిరుగుతాయి. ఎప్పుడు అల్లరిగా ఉండే మెకానికల్ డిపార్ట్మెంట్, ఈసీఈ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అంతా చేతులు కలిపారు. కాలేజీ గేట్ దగ్గర క్లాస్ రూమ్స్ లో సేవ్ సింధు అంటూ డొనేషన్ బాక్స్ పట్టుకుని తిరగడం స్టార్ట్ చేశారు. కార్తీక్ స్వయంగా రోడ్ల మీద నిలబడి కార్లు, బైక్లను ఆపి సింధు ఫోటో చూపిస్తూ డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. తన పరుగు ఇల్లు అన్ని పక్కన పెట్టేసి తన ప్రేమ కోసం ఒక భిక్షగాడిలో మారడానికి కూడా అతను వెనకాలేదు. 3 రోజులు రాత్రి పగలు కష్టపడితే కాలేజీ సోషల్ మీడియా ద్వారా దాదాపు 5 లక్షల రూపాయలు జమ అయ్యాయి. కానీ ఇంకా 25 లక్షలు కావాలి. సమయం అయిపోతుంది. సింధు హెల్త్ రోజు రోజుకి క్షీణిస్తోంది. అలాంటి టైంలో హాస్పిటల్ లగ్జరీ కార్లో మళ్ళీ ఎంటర్ అయ్యాడు బాబా అజయ్. అతని చేతిలో 25 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ఉంది. కార్తీక్, సింధు పేరెంట్స్ చూస్తుండగా అజయ్ ముందుకొచ్చాడు. అజయ్ పొగరుగా వికృతమైన నవ్వుతో, ఏరా కార్తీక్, రోడ్ల మీద అడుగుతుంటే 30 లక్షలు రావురా. ఇదిగో నా చేతిలో 25 లక్షల డీడీ ఉంది. సింధు ప్రాణం బ్రతకాలంటే ఈ డబ్బు ఇప్పుడే హాస్పిటల్ కట్టేస్తా, కానీ అదొక కండిషన్. కార్తీక్ కోపంతో అజయ్ వైపు చూశాడు. అజయ్, సింధు పట్టిన మరుసటి క్షణమే ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు సిటీ వదిలి ఎక్కడికో పారిపోవాలి. నీ ప్రేమ ముఖ్యమా, సింధు ప్రాణం ముఖ్యమా? చేర్చుకో కార్తీక్. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళంతా కూడా నిశ్శబ్దం అయిపోయారు. కార్తీక్ మైండ్ కి బ్లాక్ అయినట్టయింది. సింధుని బతికించుకోవాలంటే తన సింధు ప్రేమని త్యాగం చేయాలి. ఒకవేళ ప్రేమ కోసం పట్టుబడితే సింధు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కార్తీక్ సింధు ఉన్న వాటి వైపు చూశాడు. ఆమె ఐసీయూలో మరణంతో పోరాడుతుంది. కార్తీక్ కళలో విపరీతమైన కన్నీళ్లు, గుండె ముక్కలైపోతుంది. హాస్పిటల్ కారిడార్ లో నిశ్శబ్దం అలుగుతుంది. కార్తీక్ ఐసీయూ గ్లాస్ డోర్ లోంచి లోపల ఆక్సిజన్ మాస్క్తో మరణంతో పోరాడుతున్న సింధుని చూశాడు. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయింది. ఆమె బ్రతకాలి. తను ఎవరితో ఉన్నసరికి ప్రపంచంలో శ్వాస తీసుకుంటూ బ్రతుకుంటే చాలు అని కార్తీక్ ఒక నిర్ణయానికి వచ్చాడు. కార్తీక్ వెనక్కి తిరిగి అజయ్ ముందు వచ్చి అతని కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్న వాయిస్ లో ఒక గంభీరమైన నొప్పి ఉంది. కార్తీక్ నిస్సహాయంగా, నువ్వు గెలిచావు అజయ్. నీ కండిషన్ నేను ఒప్పుకుంటున్నాను. ఆ 25 లక్షల డీడీ ఇప్పుడే హాస్పిటల్ కౌంటర్ లో కట్టి సింధుకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఆమె కోరుకున్నాక నేను ఆమె జీవితం నుంచి, ఈ సిటీ నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతాను. అజయ్ వికృతమైన నవ్వుతో, గుడ్ డెసిషన్ కార్తీక్. ప్రేమ కంటే ప్రాణం ముఖ్యం అని తెలుసుకున్నావు. లాయర్ గారు కార్తీక్ తో అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోండి. మళ్ళీ మాట తప్పకూడదు. కార్తీక్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేశాడు. అజయ్ డబ్బులు పెరగడంతో డాక్టర్లు వెంటనే సింధుకి మేజర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సింధు పేరెంట్స్ కార్తీక్ చేసిన త్యాగాన్ని చూసి ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడిపోయారు. కార్తీక్ వాళ్ళని ఆపి, అంకుల్, సింధుకి నా మీద చాలా కోపం వచ్చేలా చేయండి. అప్పుడే ఆమె నన్ను మర్చిపోయి అజయ్తో హ్యాపీగా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి భారమైన అడుగులతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది.
సింధు మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. కళ్ళు తెరవగానే ఆమె వెతికిన మొదటి వ్యక్తి కార్తీక్. కానీ బెడ్ పక్కన అజయ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉన్నారు. సింధు చాలా నీరసంగా, అమ్మ కార్తీక్ ఎక్కడ, తన హాస్పిటల్కి రాలేదా? అమ్మ ఏడుస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది. అజయ్ ముందుకొచ్చాడు. అజయ్, సింధు, ఆ కార్తీక్ గారి గురించి అడుగు. నీకు ఆపరేషన్ అనగానే వాడు భయపడిపోయాడు. అంత డబ్బు తన వల్ల కాదు అని చేతులు ఎత్తేశాడు. నేనే నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి నేను బ్రతికించాను. వాడు నీ అకౌంట్ లో ఉన్న 5 లక్షలు తీసుకుని వేరే ఊరు పారిపోయాడు. వాడు నిన్ను మోసం చేశాడు. సింధు సింధు కళ్ళను నీళ్లతో గట్టిగా అరుస్తూ, అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అజయ్, కార్తీక్ నన్ను వదిలేసి వెళ్లేవాడే కాదు. నా కార్తీక్ అలాంటి వాడు కాదు అని ఏడవడం స్టార్ట్ చేసింది. కానీ సింధు నాన్న కూడా, అవునమ్మా సింధు, కార్తీక్ వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సింధు గుండె పగిలిపోయింది. తన ప్రాణంగనమైన కార్తీక్ తనని వదిలి వెళ్ళిపోయాడా అని ఆమె మనసులో కార్తీక్ పై తీవ్రమైన ద్వేషం, బాధ కలగలికొచ్చాయి. 2 వారాల తర్వాత సింధు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయింది. కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి లాస్ట్ డే. న్యూ డ్యూస్ సర్టిఫికెట్ తీసుకునే రోజు సింధు కాలేజ్కి వచ్చింది. ఆమె ముఖంలో ఒక తెలియని శూన్యత ఉంది. అజయ్ కూడా ఆమెతో పాటే వచ్చాడు. కార్తీక్ కాలేజ్ బిల్డింగ్ పైన టెర్రస్ నుంచి కింద నడుచుకుంటూ వెళ్తున్న సింధుని చూశాడు. అతని చేతిలో సింధు ఇచ్చిన గులాబీ రంగు కాలేజ్ బ్యాగ్ ఉంది. ఆ రోజు బస్ స్టాప్ లో మోసిన బ్యాగ్. కార్తీక్ కలలో నీళ్లు తిరుగుతున్నాయి. సింధుని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకొని, నేను నిన్ను మోసం చేయలేదు సింధు అని చెప్పాలనుకుంది. ఆమె జీవితం కోసం తన నోరు నొప్పుకున్నాడు. సడన్ గా సింధుకి ఎవరో తనని చూస్తున్నట్టు కనిపించి పైకి చూసింది. టెర్రస్ పైన కార్తీక్ కనిపించాడు. ఇద్దరు చూపులు ఒక్కటయ్యాయి. సింధు కళ్ళలో కోపం, కన్నీళ్లున్నాయి. ఆమె కార్తీక్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న కాలేజ్ ఐడి కార్డు కింద పడేసి అజయ్ చేయి పట్టుకుని ముందుకు నడిచింది. కార్తీక్ కి అర్థమైంది సింధు తనని పూర్తిగా అసహించుకుంటుందని. ఆ పెయిన్ తట్టుకోలేక కార్తీక్ అక్కడే గోడ కానించి కూర్చొని పిచ్చోడిలా ఏడ్చాడు. పక్కనే ఉన్న సాయి, మధు అతని పట్టుకుని ఏడ్చారు. కాలేజ్ అయిపోయింది. సింధుకి అజయ్కి వచ్చే వారం పెళ్ళని కార్డు కూడా ప్రింట్ అయ్యాయి. సింధు ఇంట్లో కూర్చొని పెళ్లి కార్డులు చూసుకుంటుంది. కానీ ఆమె మనసంతా చచ్చిపోయింది. అంతలో సింధు రూమ్మేట్ ప్రియా కంగారుగా పరిగెత్తుకుంటూ సింధు ఇంటికి వచ్చింది. ఆమె చేతిలో ఒక పాత బుక్, కార్తీక్ పర్సనల్ డైరీ ఉంది. ప్రియా, సింధు కొంచెం పెద్ద తప్పు చేస్తున్నావు. కార్తీక్ నిన్ను మోసం చేయలేదు. సింధు కోపంగా, ప్లీజ్ ప్రియా, ఆ మోసగాడి పేరు నా ముందు ఎత్తకు. వాడు డబ్బులు తీసుకొని పారిపోయాడు. లేదు సింధు, వాడు పారిపోలేదు. వాడిని మీ బావ అజయ్ గారు బెదిరించి పంపించేశాడు. ఇదిగో ఈ డైరీ చూడు. కార్తీక్ రూమ్ ఖాళీ చేస్తుంటే నాకు దొరికింది. ఇందులో ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో కార్తీక్ ప్రతి ఒక్క మాట రాసుకున్నాడు. నీ ప్రాణం కోసం వాడు తన ప్రేమని అజయ్కి అమ్మేసుకున్నాడు. సింధు వణుకున్న చేతులతో ఆ డైరీ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది. అందులో కార్తీక్ రాసిన ఆఖరి పేజీ ఇలా ఉంది. రౌడీ రాణి, నువ్వు నన్ను మోసగడనుకున్న పర్లేదు, నన్ను అసహించుకున్నా పర్లేదు, కానీ నువ్వు బ్రతకాలి సింధు. నీ ఆపరేషన్ కోసం నేను అజయ్తో అగ్రిమెంట్ చేసుకున్నాను. నా ప్రేమ కంటే నీ ప్రాణమే నాకు ముఖ్యం. జాగ్రత్తగా ఉంది సింధు, నీ కార్తీక్. ఆ ముక్క చదవగానే సింధు చేతి నుంచి డైరీ కింద పడిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దం. సింధు నాన్న, అమ్మ తలదించుకుని నిలబడ్డారు. సింధు కళలో ఒక్కసారిగా తుఫాను ముంచెత్తింది. అజయ్ గారు చేసిన మోసం, కార్తీక్ చేసిన త్యాగం ఆమెకు అర్థమైపోయింది. సింధు కన్ఫర్మ్ బయటకు రాగానే అక్కడ బైక్స్ మీద కార్తీక్ ఫ్రెండ్ సాయి, మధు నిలబడి ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఒక తెలియని ఆనందం. సింధు కంగారుగా ఏడుస్తూ, సాయి, మధు, కార్తీక్ ఎక్కడున్నాడు? ప్లీజ్ నాకు చెప్పండి. నేను వాడిని చూడాలి. వాడు నన్ను వదిలేసి ఎక్కడిగా వెళ్ళిపోయాడని అందరూ అబద్ధం చెప్పారు. నాకు నిజం తెలిసిపోయింది. ప్లీజ్ నన్ను కార్తీక్ దగ్గర తీసుకెళ్ళండి. సాయి కంట్లో నీళ్లతో నవ్వి, మాకు తెలుస్తుంది నువ్వు కార్తీక్ వదిలేవని. మాకు నమ్మకం ఉంది. వాడు నిన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళలేదు. ఆ రోజు కాలేజీ లాస్ట్ డే రోజు వాడిని చూసి అసహించుకుని కాలేజీ ఐడి కార్డుని కింద పడేసావు కదా. ఆ బాధ భరించలేక వాడు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు. ఇంకో ½ లో వాడి వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. సింధు ఏమాత్రం ఆలోచించకుండా ఆ పెళ్లి పట్టుదలని సాయి బైక్ వెనక కూర్చుంది. బైక్ ఫుల్ స్పీడ్ తో రైల్వే స్టేషన్ వైపుకి దూసుకెళ్ళింది. రైల్వే స్టేషన్ విపరీతమైన రద్దీగా ఉంది. సమయం మధ్యాహ్నం 2:45. వైజాగ్ ట్రైన్ 3 గంటలకే బయలుదేరాలి. సింధు బైక్ దిగి లంగా ఉనిని బైక్ పట్టుకొని చెప్పులు కూడా లేకుండా స్టేషన్ లోపలికి పరిగెత్తింది. చుట్టూ ఉన్న జనాలందరూ పెళ్లి కూతురు డ్రెస్ లో ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ పిచ్చిదానిలో పరిగెత్తడం చూసి షాక్ అవుతున్నారు. కానీ సింధుకు అవేమీ పడడం లేదు. ఆమె కళ్ళ ముందు కేవలం కార్తీక్ ముఖమే తిరుగుతుంది. కార్తీక్, నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్ అని మనసులోనే ఏడుస్తూ పరిగెడుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వైజాగ్ ఎక్స్ప్రెస్ అప్పుడే మెల్లగా కదలడం స్టార్ట్ అయింది. సింధు ఊపిరి పీల్చుకుంటూ ప్లాట్ఫామ్ వైపు పరిగెత్తింది. దూరం నుండి చూస్తే ఒక జనరల్ బోగి డోర్ దగ్గర కార్తీక్ నిలబడి చేతిలో సింధు పింక్ కలర్ కాలేజీ బ్యాగ్ పట్టుకొని బాధగా కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ శూన్యంలోకి చూస్తున్నాడు. సింధు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కార్తీక్, కార్తీక్ అని అంటుంది. ఆ వాయిస్ వినపడగానే కార్తీక్ ఒక్కసారిగా ఉలికిపడి చూశాడు. ప్లాట్ఫామ్ మీద పెళ్లి డ్రెస్ లో తన రౌడీ రాణి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది. కార్తీక్ కి మైండ్ బ్లాక్ అయింది. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. కార్తీక్ అరుస్తూ, సింధు నువ్వేంటి ఇక్కడ?
నీకు ఈ రోజు పెళ్లి కదా, కింద పడతావు, పరిగెత్తకు సింధు. ట్రైన్ స్పీడ్ పెరుగుతుంది. సింధు ఎంత వేగంగా పరిగెడుతున్నా ట్రైన్ ని అందుకోలేకపోతుంది. ఆమె కాలు స్లిప్ అయి ప్లాట్ఫామ్ మీద కింద పడిపోయింది. మోకాలకు దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది. కార్తీక్ ఆ సీన్ చూడగానే తన చేతిలో ఉన్న బ్యాగ్ ని పక్కన పడేసి కదులుతున్న ట్రైన్ లోంచి కిందకు దూకేశాడు. జనాలు అంతా అయ్యో అని అరిచాడు. కానీ కార్తీక్ దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా లేచి నేరుగా సింధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కింద పడి ఏడుస్తున్న సింధుని గట్టిగా పైకి లేపి తన గుండెలకు హత్తుకున్నాడు. సింధు కూడా కార్తీక్ షర్ట్ ని గట్టిగా పట్టుకుని పిచ్చిదానిలో ఏడవడం స్టార్ట్ చేసింది. ప్లాట్ఫామ్ మీద జనాలందరూ చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు. సింధు కార్తీక్ గుండెల మీద ముఖం దాచుకుని ఏడుస్తూనే ఉంది. కార్తీక్ ఆమె తలని ముద్దు మెల్లగా తన నుండి దూరం జరిపి ఆమె కళ్ళలోకి చూశాడు. కార్తీక్ కళ్ళలో నీళ్లతో కాస్త కోపంగా, ఏంటి సింధు ఇదంతా? పెళ్లి పీటల మీద ఉండాల్సిందండి, ఇలా పిచ్చిదాల్లా రైల్వే స్టేషన్ కి పరిగెత్తుకుంటూ రావడం ఏంటి? ఆ దెబ్బలు చూడు ఎలా తగిలాయో, అసలు నీకేమైనా పిచ్చా? సింధు కార్తీక్ కాలర్ గట్టిగా పట్టుకొని నొక్కుతూ పాత రౌడీ రాణి స్టైల్లో, అవును నా పిచ్చే, నా కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి నీ ప్రేమను అజయ్ గడికి అమ్మేసి నన్ను మోసగత్తం చేసి పారిపోవాలనుకున్నా నిన్ను చూశాక నాకు పూర్తిగా పిచ్చెక్కింది కార్తీక్. ఆ డైరీ చదివాక కానీ నాకు నిజం తెలియలేదు. నన్ను క్షమించి కార్తీక్, నిన్నంత మాట అన్నాను అని మళ్ళీ ఏడ్చేసింది. కార్తీక్ నవ్వేశాడు. ఆమె కన్నీళ్లను తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కార్తీక్, నువ్వు బ్రతికే చాలనుకున్నాను సింధు, కానీ నువ్వు లేని నా జీవితం క్షవం లాంటిది అని ఈ రోజు అర్థమైంది. ఇకపై నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. వెనుక నుండి సాయి మధు గట్టిగా ఈలలు వేస్తూ క్లాప్స్ కొట్టారు. స్టేషన్ లో ఉన్న జనాలు కూడా వాళ్ళ ప్యూర్ లవ్ ని చూసి చప్పట్టుతో ప్లాట్ఫామ్ ను ముంచెత్తారు. కాలం చాలా వేగంగా గడిచిపోయింది. ఆ రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ జరిగి సరిగ్గా 3 ఏళ్లైంది. సింధు పూర్తిగా కోలుకుంది. కార్తీక్ డిజైన్ చేసిన స్మార్ట్ అగ్రికల్చర్ డ్రోన్ స్టార్టప్ కంపెనీ ఇప్పుడు మార్కెట్ లో చాలా పెద్ద సక్సెస్ అయింది. కార్తీక్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. సింధు నాన్నగారు అప్పులని కార్తీక్ తీర్చేశాడు. అజయ్ గారు చేసిన మోసానికి లీగల్ గా వాడి బిజినెస్ కు చెక్ పెట్టి ఇండియా వదిలి వెళ్లేలా చేశారు. ఈ రోజు మన కాలేజీ లవ్ బర్డ్స్ కి అఫీషియల్ గా పెళ్లి రోజు. కళ్యాణ మండపం చాలా అందంగా డెకరేట్ అయి ఉంది. మన పాత కాలేజీ గ్యాంగ్ ప్రొఫెసర్లు రామకృష్ణ సార్ అందరూ వచ్చారు. కార్తీక్ పెళ్లి పట్టు వస్త్రాలలో కింగ్ లా కూర్చున్నాడు. సడన్ గా సన్నాయి మేళం గట్టిగా మోగింది. సింధు వైట్ అండ్ పింక్ కలర్ పెళ్లి పట్టుచీరలో దేవకన్యల హాల్లోకి ఎంటర్ అయింది. ఈసారి ఆమె కళ్ళలో కోపం లేదు, బాధ లేదు. కేవలం కార్తీక్ సొంతమవుతున్నానని అమితమైన ఆనందం, సిగ్గు మాత్రమే ఉన్నాయి. సింధు వచ్చి కార్తీక్ పక్కన పెళ్లిపీటల మీద కూర్చుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ముద్దుగా నవ్వుకున్నారు. కార్తీక్ మెల్లిగా సింధు వైపు వంగి, ఏంటి మేడం, ఆ రోజు కాలేజీ ఫస్ట్ డే రోజు నా మీద కాఫీ పంపేసి సారీ కూడా చెప్పుకున్న పొగరుగా వెళ్ళిపోయావు, గుర్తుందా? ఇప్పుడేమో కట్ చేస్తే స్ట్రైట్ గా నా పక్కనే పెళ్లిపీటల మీద కూర్చున్నావు, ఏంటిది? సింధు కన్ను గీటి నవ్వుతూ, అప్పుడు మీ షర్ట్ మీద కాఫీ పంపాను సీనియర్ గారు. ఇప్పుడు మీ జీవితం మొత్తాన్ని నా వశం చేస్తున్నాను. అయినా పెళ్లి కొడుకు గెటప్లో కాస్త బాగానే ఉన్నావులే కార్తీక్. అంటే రోజు కంటే ఈరోజు కొంచెం ఎక్కువ హ్యాండ్సమ్ గా ఉన్నాను. ఎక్కువగా ఊహించుకోకు, జస్ట్ కొంచెమే. జీలకర్ర బెల్లం పెట్టి టైం వచ్చింది. పురోహితుడి మంత్రాలు చదువుతుంటే కార్తీక్ సింధు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఆ ఇద్దరి కళ్ళలోనూ కాలేజీ రోజులు బిల్లి కజ్జాలు, ల్యాబ్ లో దొంగ చూపులు, వర్షంలో బైక్ రైడ్స్ అన్ని ఒక సినిమా రీల్లాగా తిరిగి వచ్చాయి. మంగళసూత్రం కట్టే శుభముహూర్తం రానే వచ్చింది. 3 ముళ్ళు వేసి సింధు మెడలో కార్తీక్ తాళి కట్టాడు. హాల్లో ఉన్న వాళ్ళంతా అక్షింతలు వేసి దీవించారు. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు కాలేజీలో సంపూర్ణ జోష్తో ప్లే అయింది. పెళ్లి అయిపోయాక కార్తీక్ సింధు ఇద్దరు కలిసి వాళ్ళు చదువుకున్న పాత కాలేజీకి వచ్చారు. క్లాసులు లేవు, స్టూడెంట్స్ లేరు. కాలేజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు నడుచుకుంటూ ఆ పాత క్లాస్ రూమ్ లోకి వెళ్ళారు. కార్తీక్ ఆఖరి బెంచ్ లో కూర్చున్నాడు. సింధు థర్డ్ బెంచ్ లో కూర్చుంది. కార్తీక్ వెనక నుండి నడుస్తూ, ఏ రౌడీరాని, బుక్ వెనకాల దాపోతూ, నీ వెనకాలే నీ సీనియర్ ఉన్నాడు. సింధు వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆమె లేచి వచ్చి కార్తీక్ పక్కనే లాస్ట్ బెంచ్ లో కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది. కార్తీక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సింధు, కార్తీక్, మన కాలేజ్ రోజులు ఎంత అందమైనవో కదా, ఎన్ని గొడవలు పడ్డాము. అవును సింధు, ఆ గిల్లి కజ్జాలే లేకపోతే మన మధ్య ఇంతటి గాఢమైన ప్రేమ పుట్టేదే కాదు. మన ప్రేమ కథ ఎప్పటికీ కాలేజీ గోడల మధ్య అమరంగా ఉండిపోతుంది. కాలేజ్ బెల్ మెల్లగా మోగింది. విండోలోంచి చల్లటి గాలి వీస్తుండగా ఆ ఇద్దరు ప్రేమికులు తమ కొత్త జీవితంలో అడుగు పెట్టారు. కథ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, కాలేజ్ ఫస్ట్ రోజు ఒక పెద్ద గొడవతో టామ్ అండ్ జెర్రీలా మొదలైన మన కార్తీక్ సింధుల ప్రేమ కథ ఎన్నో ఎమోషన్స్, సెంటిమెంట్స్ దాటుకొని ఇలా ఒక అందమైన పెళ్లితో సుఖాంతమైంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.